బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైతన్నలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రెండో విడత రైతు భరోసా డబ్బులు విడుదలకు సిద్ధమైన తెలుస్తుంది. భూపాలపల్లి వేదికగా దాదాపు 45 లక్షల మంది రైతన్నల ఖాతాలో ఇక రెండో విడత డబ్బులు జమ ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్ నౌ దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి మూషం శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో మూషం, రెండో విడత రైతు భరోసా డబ్బులు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతన్న ఖాతాలో వేయబోతుండగా కొంత చర్చ జరుగుతుంది. ఎంతవరకు వాస్తవం, ఇందులో ఎంతమంది లక్షల ఎన్ని లక్షల రూపాయలు రైతుల ఖాతాలో పడబోతున్నాయి? ప్రధానంగా మొదటి విడతకు సంబంధించి 1 ఎకరం వరకు, అంటే ఎన్ని ఎకరాలు ఉన్నప్పటికీ కూడా ఎకరానికి మాత్రము 6,000 రూపాయల చొప్పున 9,000 కోట్లకు పైగా 70 లక్షల పైకిలకు రైతులకు రేవంత్ సర్కారు రైతు భరోసా నిధులను జమ చేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ రోజు ప్రధానంగా భూపాలపల్లి జిల్లా ఉమ్మడి కాటారానికి సంబంధించినటువంటి ప్రాంతంలో అక్కడ భారీ బహిరంగ సభలో ఈ రోజు రేవంత్ రెడ్డి స్వయంగా దాదాపు 45 లక్షల పైకి రైతులకు 5,600 కోట్ల రూపాయలను ఈ రోజు అయితే విడుదల చేయబోతా ఉన్నారు. ఈ రోజు నుంచే ఆ యొక్క నిధులు కూడా జమ కాబోతున్నటువంటి ఎకరం నుంచి 5 ఎకరాల వరకు, 5 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇది గుడ్ న్యూస్ గానే చెప్పుకోవచ్చు. దానికంటే ఎక్కువ ఉన్నట్టు ఉంటే మాత్రం 5 ఎకరాల వరకు అయితే ఖచ్చితంగా ఈ యొక్క నిధులు అయితే రాబోతున్నట్టుగా మనకైతే స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇక రైతులకు సంబంధించినటువంటి విషయంలో రేవంత్ సర్కారు కొంత మేరకు బదనమైనటువంటి విషయం అందరికి తెలిసింది. ఎందుకంటే ప్రతిపక్షాలు కూడా సమయం వచ్చినప్పుడల్లా రైతులను చూపించి విమర్శలు చేసినటువంటి సందర్భం మనం చూసాం. కాబట్టి ఆ విమర్శల నుంచి తప్పించుకోవడానికి ప్రధానంగా ఈ యొక్క ఆలోచన చేసినట్టుగా మనకైతే తెలుస్తా ఉంది. మొత్తం మీద 5,600 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో, 45 లక్షల మంది రైతుల ఖాతాలలో ఈ రోజు జమ కాబోతా ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా రైతుల ఖాతాల్లోకి 5 ఎకరాల లోపు నుండి కూడా జమ కాకపోతే ఆయా బ్యాంకులను సంప్రదించాల్సిందిగా ఈ యొక్క గైడ్ లైన్స్ అయితే విడుదల చేసినట్టు కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క రైతు భరోసా నిధులను అయితే విడుదల చేయబోతున్నట్టుగా మనకి స్పష్టంగా తెలుస్తా ఉంది ఈ విషయం. రైట్, థ్యాంక్ యూ మూషం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఇది ఓవరాల్గా రైతన్నల ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులను అయితే జమ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. గతంలో మనం చూసాం, ఏకకాలంలో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈసారి 3 విడతల కలిపి, సో మరి ఒక 20 రోజుల గ్యాప్లో రైతన్నల ఖాతాలో ఎకరం రైతులకు మొదటి విడత, ఎకరం పైనటువంటి రైతులకు రెండో విడత, ఆ పైనటువంటి వాళ్ళ వరకు 3వ విడత, ఇట్లా ఓవరాల్గా ఈ ఏప్రిల్ మంత్ ఎండింగ్ లోపు 3 విడతల రైతు భరోసా డబ్బులు వేసేందుకు అయితే సిద్ధమైంది. ఇప్పుడు రెండో విడత డబ్బులు ఇవాళ భూపాలపల్లి వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక బటన్ నొక్కి రైతు భరోసా డబ్బులు విడుదల చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇదంతా కూడా రైతన్నలకు రేవంత్ సర్కారు గుడ్ న్యూస్గానే చెప్పవచ్చు. పెట్టుబడి సహాయం కింద అందిస్తున్నటువంటి రైతు భరోసా రెండో విడుదల ఏదైతే రెండో విడత నిధులను ఇవాళ ప్రభుత్వం విడుదల చేయనుంది. భూపాలపల్లి జిల్లా కాటారంలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి బటన్ నొక్కి ఈ నిధులను విడుదల చేస్తున్నట్టు తెలుస్తోంది. రెండో విడతలో మొత్తం 45 లక్షల మంది రైతుల ఖాతాలో సుమారు 5,653 కోట్ల రూపాయలు జమ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే రాష్ట్రంలోని రైతన్నలకు అండగా నిలిచేందుకే తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం పేరుతో పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నట్టు ఇక కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. అయితే ఈ పథకం కింద మొత్తం 9,000 కోట్లను 3 విడతల్లో రైతుల ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే తొలి విడతలో భాగంగా ఎకరం లోపు భూమి ఉన్నటువంటి రైతుల ఖాతాలో ఎకరానికి 6,000 చొప్పున ప్రభుత్వం జమ చేసింది. తాజాగా ఇవాళ రెండో విడత నిధులను కూడా విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. నేడు భూపాలపల్లి పర్యటన సందర్భంగా నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ రెండో విడతలో భాగంగా ఎకరానికి 6,000 చొప్పున సుమారు 45 లక్షల మంది రైతుల ఖాతాలో ప్రభుత్వం 5,653 కోట్ల రూపాయలను జమ చేస్తుంది. అయితే రెండో విడతలో ఎకరం నుండి 5 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయం అందించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిధులు రైతుల ఖాతాలో విడుదల వారీగా జమ కానట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఏప్రిల్ 25 లోపు ఎవరికైనా డబ్బులు పడకపోతే నేరుగా సంబంధిత మండల వ్యవసాయ అధికారులను సంప్రదించాలంటూ ప్రభుత్వం తెలిపింది. అక్కడ తమ వివరాల్ని సరిచూసుకోవాలంటూ కూడా సూచించినటువంటి పరిస్థితి. ఇక రెండో విడత పూర్తయిన వెంటనే మూడో విడత నిధులను కూడా విడుదల చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు సంబంధించి మూడో విడత నిధులను ఈ నెలాఖరులోపు జమ చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇది పూర్తయితే మొత్తం 3 విడతల్లో రైతుల ఖాతాలో 9,000 కోట్ల రూపాయలు జమ చేసినట్టుగా అవుతుంది. సో ఏదేమైనప్పటికీ రైతన్నలకైతే ఇది నిజంగా గుడ్ న్యూస్గా చెప్పవచ్చు, ఒక శుభవార్తగా చెప్పుకోవచ్చు. ఒకసారి దీనికి సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్ కనుక మనం చూస్తే, సో దాదాపు ఈ రెండో విడతలో
రైతు భరోసా మొత్తం 3 విడతల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలో వేయాలనుకుంది. మొదటి విడత అందరికి తెలుసు, ఎవరైతే ఎకరం లోపు ఉన్నటువంటి రైతుల ఖాతాలో మరి రైతు భరోసా డబ్బులు పడ్డాయి. మీ అందరికీ తెలుసు, ఎకరం లోపు ఉన్నటువంటి రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులు పడ్డాయి. ఏది మొదటి విడత, ఇది మొదటి విడతలో ఎకరం లోపు ఉన్నటువంటి రైతుల ఖాతాలో పడింది. ఇప్పుడు రెండవ విడత కింద ఇప్పుడు ఎవరైతే ఎకరం నుండి 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతుల ఖాతాలో మరి దాదాపు 45 లక్షల మంది ఉన్నారు. ఇట్లా 45 లక్షల మంది ఖాతాలో మరి 5,600 దాదాపు 5,663 అనుకుంటా. సో 5,653 కోట్ల రూపాయలు మరి రైతుల ఖాతాలో ఈ రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తూ ఉంది. కాబట్టి సో ఇదంతా కూడా నిజంగా శుభవార్త అని చెప్పుకోవచ్చు. 5,653 కోట్ల రూపాయలని రైతుల ఖాతాలో మరి జమ చేస్తుంది. ఎంతమంది రైతులు? 45 లక్షల మంది ఖాతాలో జమ చేస్తుంది. వీళ్ళందరూ కూడా కేవలం 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళే. మరి 5 ఎకరాల పైన ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే 5 నుంచి ఇక ఆ పైన ఉన్నటువంటి రైతులకు 3వ విడతల డబ్బులు పడతాయి. 3వ విడతల ఏప్రిల్ ఎండింగ్, ఈ ఏప్రిల్ మంత్ ఎండింగ్ అంటే 31 వరకు మరి వాళ్ళ ఖాతాలో పడేటువంటి అవకాశం ఉంది. ఎవరికైనా ఈ 2వ విడత డబ్బులు కనుక రాకపోతే, చాలామంది రైతన్నలు మా ఖాతాలో డబ్బులు పడలేవని చాలామంది కంగారు పడుతుంటారు. సో కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ నెల 25వ తారీఖు వరకు మీరు సంబంధిత మరి వ్యవసాయ అధికారులు, మండలంలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి పోయి మరి 2వ విడత డబ్బులు పడలేవు, నాకు 5 ఎకరాల లోపే ఉంది, ఎందుకు పడలేవని మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. అక్కడ ఉన్నటువంటి ఏదైనా ఇష్యూ ఉంటే దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే అక్కడ సబ్మిట్ చేసి దాన్ని క్లియరెన్స్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీ ఖాతాలో డబ్బులు పడతాయి. సో ఇది 2వ విడతకు సంబంధించిన వాళ్ళది 25వ తారీఖు వరకు ఇచ్చారు. ఇక 3వ విడత 5 ఎకరాల పైనుంచినటువంటి రైతన్నలకు 3వ విడత ఏప్రిల్ మంత్ ఎండింగ్లో పడతాయట. సో ఇట్లా 3 విడతలు కలిపి మొత్తం 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో పడబోతున్నాయి. 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో అయితే పడబోతున్నాయి. గతంలో ఈ 9,000 కోట్ల రూపాయలు ఏకకాలంలో ఒకేసారి రైతన్నలకు అందరికీ ఒకేసారి, అంటే ఒకరోజు 1 ఎకరము, 2 రోజులు 2 ఎకరం, 3 రోజులు 3 ఎకరాలు, ఇట్లా డే బై డే అట్లా ఒకేసారి నిధులు విడుదలైనటువంటి సందర్భం మనం చూసినాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆర్థికంగా మేము ఇబ్బందుల్లో ఉన్నాం, సో రైతన్నలకు 3 విడతల్లో మరి వాళ్ళ ఖాతాలో రైతు భరోసా డబ్బులు వేస్తామని ఇట్లా విడతల వారీగా వేస్తూ పోతుంది. ఈ 2వ విడతలో భాగంగా ఏదైతే భూపాలపల్లి సమొచ్చి కాటారం అనేటువంటి గ్రామం, అక్కడ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బటన్ నొక్కి రైతన్నల ఖాతాలో అయితే 5,653 కోట్ల రూపాయలు 45 లక్షల మంది రైతుల ఖాతాలో ఇవాళ విడుదల చేయబోతున్నారు. ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.